హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ఆగస్ట్ 8 అలాగే 9, 10 ఎలా ఉండబోతుంది. ఇక్కడి నుంచి వీళ్ళకి ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి. 8, 9, 10 ఈ 3 రోజుల్లో వీళ్ళు అతిపెద్ద శుభవార్తని వింటారు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మీకు గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా మీకు ప్రతి ఒక్కటి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుందా, లేదంటే మీ బిజినెస్ ఎలా ఉంటుంది, మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, అలాగే మీ లవ్ లైఫ్ అనేది సక్సెస్ అవుతుందా అవ్వదా, మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి, మీరు లోన్లు అనేవి తీసుకుంటే మీకు కలిసి వస్తాయా లేదా, ఇలా ప్రతి ఒక్కటి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి చాలా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూస్తేనే మీకు ప్రతి ఒక్క దాని మీద మంచి అవగాహన అనేది వస్తుంది. అలా అవగాహన వచ్చిన తర్వాత మీ లైఫ్ని మీరు చాలా మంచిగా లీడ్ అనేది చేసుకోబోతారు. అప్పుడే కదా ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. ఇక అలా తీసుకున్న తర్వాత మీరు అలాంటి జాగ్రత్తలు పడితే ఇంక మీకు ఇబ్బందులు అనేది రాదు కదా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కానీ దానికైనా ముందు యాజ్ యూజువల్ మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టిన ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత పని చేసినా కూడా వీళ్ళకి ఆదాయం అనేది కనపడదు. డబ్బు వచ్చినట్టే ఉంటుంది, లేదంటే మళ్ళీ వెంటనే అది వెట్టుపోతుందో కూడా తెలియదు. దానికి తోడు వీళ్ళు అందరితో పాటు ఎంతో మంచిగా ఉంటారు, ఫుల్ హార్ట్గా ఉంటారు. అయినా కూడా వీళ్ళకి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒక నెగటివిటీ వైబ్స్ అనేది ఎక్కువగా వస్తాయి. చాలా వరకు అయితే జనాలు అసలు వీళ్ళ మొహాలు చుట్టానికి కూడా ఇష్టపడరు. అటువంటి ఎనిమీస్ని వీళ్ళ చుట్టుపక్కనంతా క్రియేట్ చేసి ఉంటారనమాట. బట్ వ్యక్తిగతంగా చూస్తే మాత్రం వీళ్ళు చాలా మంచిగా ఉంటారు. బట్ అవతల వాళ్ళు ఎందుకు ఇలా ఉంటారో అనేది అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఇక మీదట ఇక్కడ మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకు అని అంటారా, మీ చుట్టుపక్కల ఉన్న ఇటువంటి వాతావరణం అంతా మారిపోతుంది. కాబట్టి మీ గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీకు ఇప్పుడు దాకా అంటే పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, లేదా మగవాళ్ళకైనా సరే మీ అత్తగారింటి తరఫు నుంచి ఏదైనా చిరాకులు ఉండి ఏదైనా గొడవలు ఉంటే అవన్నీ ఇప్పుడు సర్దిమణిగిపోతాయి. మీకు వాళ్ళ తరఫు నుంచి చాలా గుడ్ వైబ్స్ అనేది వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక మీరు చేయబోయే బిజినెస్, ఒకవేళ మీరు ఏదైనా జాబ్ కాకుండా బిజినెస్ చేయాలి అని అనుకుంటే చాలా ఈజీగా మీరు బిజినెస్ అనేది చేసుకుంటారు. బట్ జాగ్రత్త అనేది ఖచ్చితంగా వహించాలి. ఎందుకు అని అంటారా, బిజినెస్ మామూలుగానే చేసుకునేటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉంటేనే దాంట్లో ఉన్న లావాదేవీలు చూసుకుంటూ జాగ్రత్త పడుతూ మనం చేసుకోవాలి. కాబట్టి బిజినెస్ బాగా రన్ అవుతుంది, ఇక నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పి కేర్లెస్ అనేది అస్సలు పనికిరాదు. ఇక దానికి తోడు నెగటివిటీస్, మీ చుట్టుపక్కన ఉన్న ప్రాంతంలో మీకు నెగటివిటీ వైబ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా తొందరగా జనాలు మిమ్మల్ని అర్థం చేసుకునే దాంట్లో పొరపాటు అనేది చేస్తారు. అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఫేస్ అవుతూ ఉంటారు. సో మీరు ఎక్కువ శాతంగా నెగటివిటీ వీళ్ళ నుంచి నాకు వైబ్స్ వస్తున్నాయి అని చెప్పేసి తెలిసినప్పుడు వాళ్ళతో ఎక్కువగా ఆర్గ్యుమెంట్ అనేది చేయకుండా వాళ్ళ నుంచి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే చాలా మంచిగా మీకు ఉంటుంది. ఇక ఫ్యామిలీ అంటారా, ఫ్యామిలీ నుంచి ఇప్పటిదాకా మీకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నా కూడా, లేదా ఫ్యామిలీతో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే అవన్నీ కూడా ఇక్కడి నుంచి ఇంకా సార్ట్ అవుట్ అయిపోతాయి. కాస్త ప్రశాంతంగా టైం తీసుకొని ఫ్యామిలీతో మీరు కేవలం మాట్లాడటం వరకే మిగిలిపోయి ఉంది. మీరు వన్స్ ప్రేమగా కూర్చొని వాళ్ళతో మాట్లాడితే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ అయిపోతాయి. ఇక మీరు కొత్తగా ఉన్న పనిని ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే దానికి కరెక్ట్ అయిన సమయం ఇప్పుడు వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు చక్కగా కొత్త బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా పని కావచ్చు, ఏదైనా ఐటెం కొనాలనుకున్నది కావచ్చు, లేదంటే హౌస్ కట్టుకోవాలనుకునేది కావచ్చు, ఎటువంటిదైనా సరే మీరు ఇప్పుడు దాకా చేయాలనుకొని బట్ ఇప్పుడు కాదులే అని అనుకొని వాయిదా వేసిన పనులు ఏవైతే ఉంటాయో ఇక్కడి నుంచి వాటిని వాయిదా వేసుకోవాల్సిన పని అస్సలు లేదు. చాలా హ్యాపీగా మీరు పనిని స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ ద చాలా రైట్ టైం అన్నమాట. ఇక మీరు ఫ్రెండ్స్ పరంగా కూడా చాలా కొత్త కొత్త పనులు మీకు వాళ్ళ నుంచి ఆఫర్ అనేది వస్తుంది.
ఫ్రెండ్సే కదా అని చెప్పేసి గుడ్డిగా నమ్మద్దు. బట్ వాళ్ళు చెప్పిన పని ఏదైతే ఉందో వాటిని అలాగే గుడ్డిగా నమ్మకుండా చక్కగా మీరు జాగ్రత్త తీసుకుంటూ వాళ్ళు చెప్పింది ఎంతవరకు మీకు సెట్ అవుతుంది అవదా అనేది చూడండి. అలాగే కొత్త పనుల్లో మొత్తం అంటే పార్ట్నర్షిప్ మీద పని చేస్తున్నారు కాబట్టి ఎంతో జాగ్రత్త అనేది వహించుకోవాలి. డాక్యుమెంట్స్ పరంగా కానీ మనీ పరంగా కానీ మీరు జాగ్రత్తగా చాలా ఉండాలి. అలా జాగ్రత్త పడి మీరు కానీ పార్ట్నర్షిప్ మీద వర్క్ చేస్తే మీకు చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక మీ లవ్ లైఫ్ ఏదైతే ఉందో అది కూడా చాలా మంచి మెరుగ్గా ఉండబోతుంది. మీరు వన్స్ మీ పార్ట్నర్తో ఒక లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేయండి. అలా చేస్తే మీకున్న చిన్న చిన్న ఏవైతే భేదాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఇద్దరి మధ్యలో చాలా మంచి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఎక్కువ శాతంగా వేరే వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫేర్ అనేది తగ్గించుకోండి. ఎవరైనా ఏదైనా వచ్చి యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ రిలేటివ్, యాజ్ అ గుడ్ విషర్ లాగా మీ దగ్గర ఏదైనా చెప్పుకుంటుంటే కూడా, సలహా ఏమని అడిగినా కూడా మీకు లిమిటెడ్గానే మాట్లాడండి. ఎక్కువగా వాళ్ళల్లో ఇంటర్ఫేర్ అయిపోయి అలా ఇలా అని మాత్రం మీరు సలహాలు అనేది అస్సలు ఇవ్వకండి. ఎక్కువ శాతంగా జనాలతో కలవండి. ఎంత ఎక్కువగా మీరు జనాలతో కలిస్తే మీకు వాళ్ళ మెంటాలిటీ అనేది తెలుస్తుంది. వాళ్ళ నుంచి మీకు కొత్త కొత్త ఆఫర్స్ అనేవి రావడానికి ఇప్పుడు చాలా ఎక్కువగా అవకాశాలు అనేది ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్యం కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి. పని ఒత్తిడి ఎక్కువ అవ్వటం మూలాన మీకు నెక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా వర్క్ మధ్య మధ్యలో మీ హెల్త్ని చూసుకుంటూ ఉండండి. నెక్ మసాజెస్ లాంటివి చేసుకోండి. దానికి తోడు కాస్త నెక్కి మీరు ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటాయో వాటిని కూడా చేసుకుంటూ ఉంటే సమయానికి మీకు సరిపోతుంది. ఇక ఎవరైతే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు చిన్నపిల్లల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా అతి తొందరలో శుభవార్త అనేది వింటారు. మీ ఇంట్లో కూడా ఒక చిన్న పిల్లలకి సంబంధించిన శుభవార్త ఖచ్చితంగా అతి త్వరలో వినబోతున్నారు. అయితే మీరు ఏదైనా పనికి సంబంధించి లోన్స్ అనేవి తీసుకోవాలి అని అనుకుంటే, ఆ లోన్స్ ఇంతవరకు మీకు రాలేదు అని అనుకుంటే మాత్రం ఇప్పుడు దాని బాధ తొలగిపోయినట్టే. బికాస్ ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా ఈజీగా పనులు అనేది జరిగిపోతూ ఉంటాయి. సో లోన్ అనేది వస్తుంది. బట్ లోన్ వస్తుంది కదా అని చెప్పేసి తాహతుకి మించి ఎక్కువ డబ్బులు అస్సలు తీసుకోవద్దు. ఎక్కువగా తీసుకొని బిజినెస్లో పెట్టుబడి అస్సలు పెట్టద్దు. అలా చేస్తే ఫ్యూచర్లో మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది. మీకు తాహతుగా తగ్గట్టుగానే ఫస్ట్ కొంచెం తీసుకోండి, వర్క్ స్టార్ట్ చేయండి. వర్క్ని బట్టి చూసుకొని మళ్ళీ దాని తర్వాత దానికి ప్రిఫర్ అనేది చేసుకోండి. మీరు చేయాల్సిన మరొక పని, చేపలకి మీరు చక్కగా గోధుమ పిండితో కాస్త మనం ఎలా అయితే రొట్టెలకి పిండి పిసుక్కుంటామో ఆ విధంగా పిండి అనేది పిసుక్కొని దాంతో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చెరువు దగ్గర కానీ ఇంకెక్కడికైనా సరే వెళ్ళి మీరు చేపలకి మేత అనేది నిత్యం వేయండి. ఇక్కడి నుంచి మీరు చేస్తే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక నరదృష్టితో మీరు చాలా దూరంగా ఉంటారు. మీ ప్రతి ఒక్క పని చాలా సజావుగా సాగిపోతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు వీటిని పాటించండి. మీ ఫ్యామిలీలో కూడా మీకు చాలా మంచి గుర్తింపు అనేది ఇక్కడి నుంచి రావటం స్టార్ట్ అవుతుంది. మీరు ఎంత పని చేసినా అవతల వాళ్ళకి ఎంత మీరు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండినా, ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడినా ఇప్పుడు దాకా మీకు లేని గుర్తింపు ఇక్కడి నుంచి మంచిగా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇటువంటి జాగ్రత్త పడుతూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోండి. సో ఈ రోజుకి ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది.